నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా కింద చూపిస్తున్న నంబర్స్‌కి కాల్ లేదా మెసేజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో, చైర్‌తో నేర్పిస్తాను ఈరోజు. మీకు చైర్‌తో చేసినట్టు ఏంటంటే ఎక్కువ స్ట్రెచ్ వస్తది. సో, మీరు కంటిన్యూయస్‌లీ 10 డేస్, 15 డేస్ మనం చేసే వాటితో ఇదొకటి యాడ్ చేయండి. మీకు రిజల్ట్ ఇంకా చాలా బావుంటుంది. సో, మీకు ఒక శాంపుల్ డైట్ కూడా చిన్న చిన్నవి చెప్తాను. అవి ఫాలో చేసేసేయండి. మార్నింగ్ ఎండలో, ఈవినింగ్ ఎండలో తప్పకుండా అట్‌లీస్ట్ ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ మొత్తం కలిపి సో, 15 మినిట్స్ అలా ప్లాన్ చేసుకొని కాసేపు ఉండండి. మార్నింగ్ 7-7:30, 8 లోపొచ్చేయండి. సాయంత్రం 5-6 ఆ టైంలో. సెకండ్ వచ్చేసి కాల్షియం రిచ్ ఫుడ్స్ మంచిగా తీసుకోండి. డెఫిషియన్సీస్ ఉండకుండా చూసుకోండి. వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఇలా రాకుండా చూసుకోండి. కొంచెం మంచి క్వాలిటీ గుడ్లు దొరికితే డెఫినెట్‌లీ తీసుకోండి. రాగి జావా 100% ఉంచండి. నువ్వులు, బెల్లం యాడ్ చేసుకొని తీసుకోండి. అమ్మాయిలైతే చాలా మంచిది ఎవ్రీ డే. రోస్ట్ చేసుకొని పెట్టుకోండి. దాంట్లో బెల్లం యాడ్ చేసేసుకొని ఎవ్రీ డే ఒక స్పూన్ తీసుకోవచ్చు. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, సీడ్స్, హనీ కలుపుకొని తింటే హెయిర్‌కి కూడా మనకు చాలా చాలా మంచిదనమాట. సో, మీకెలా కుదిరితే అలా ఈ చేంజెస్ చేసేసేయండి. ఫుడ్ ఎక్కువ కర్రీస్ తీసుకోండి. తక్కువ కార్బ్స్ తీసుకోండి. అంటే చపాతీ, రైస్ చాలా ఎక్కువ తింటాం కదా! అలా కాకుండా కొంచెం క్వాంటిటీ మేనేజ్ చేసేసి 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి. వాకింగెళ్ళండి. ఈ వేలో ఏంటంటే మనకి వెయిట్ మెయింటైన్ అవుతది. చాలా బాగా ఫ్యాట్ లాస్ అవుతది. అండ్ మనకి బాడీ కూడా చాలా బాగా మెయింటైన్ అవుతది. డైజెషన్ కూడా చాలా బావుంటది. ఇప్పుడు నేను చూపించే ఎక్సర్‌సైజ్ రెగ్యులర్‌గా మనం వేరే చేస్తాం కదా! దాంతో పాటు ఎనీ వీడియో సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్‌ది దాంతో పాటు ఇది యాడ్ చేసేసేయండి. చూడండి మీకు డిఫరెన్స్ ఎంత బావుంటదో. సో, జస్ట్ ఫస్ట్ స్ట్రెచ్ కొంచెం డిస్టెన్స్ ఇచ్చేసి మనకు ఫుల్ బాడీ స్ట్రెచ్ రావాలి. ఫస్ట్ కొంచెం స్ట్రెచ్ చేసుకోవాలి బాడీకి. ఇంకా కొంచెం వార్మప్స్ యాడ్ చేసుకొని ఓకే. జస్ట్ ఇలా స్ట్రెచ్ చేసుకొని మీరు లెఫ్ట్, రైట్ తీసుకొని కాసేపు ఇలా స్ట్రెచ్ చేసుకొని స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసేయి. స్లోలీ ఫార్వర్డ్ ఇలా స్ట్రెచ్. మళ్ళీ స్లోగా బ్యాక్. మీకు ఒకవేళ ఇది డౌట్ అనిపిస్తే ఒక 2 చైర్‌లు ఏసుకోండి ఏం పర్వాలేదు. మ్యాట్ మీదే ఉంచండి. ఇలా హోల్డ్ చేసుకోండి. ఇది ఇంకా బెటర్. మీరు హోల్డ్ చేసుకొని స్లోగా ఇలా ఫార్వర్డ్ తీసుకొని కాళ్ళు కొంచెం బ్యాక్ తీసుకొని ఫస్ట్ సేఫ్ వెళ్ళండి. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ చాలా స్లోగా బ్యాక్ రండి. ఇది మనకు హోల్డింగ్ ఉండాలి. మనకి ఎక్కడైనా మీరు అనుకోకుండా స్లిప్ అయినా మనకి ఇలా స్లిప్ అయ్యేలాగా ఉండకూడదు. దీని మీదే ఉండాలి. రైట్? సో, మ్యాట్ మీదే ఏసుకోండి. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ స్లోలీ బ్యాక్. ఇన్‌హేల్ ఫ్రంట్ అప్. ఎక్స్‌హేల్ స్లోలీ బ్యాక్. ఇలా. ఇన్‌హేల్ పైకి. ఎక్స్‌హేల్ స్లోలీ బ్యాక్ స్ట్రెచ్. ఇది ఒక 10 రౌండ్స్, 20 రౌండ్స్ తీసుకొని 10-20 రౌండ్స్ రానివ్వండి. మనకే మంచిది. సో, 10-20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకోండి. ఫస్ట్ చూడండి స్ట్రెచ్. ఫస్ట్ ఏంటంటే స్ట్రెచ్ తీసుకోండి. ఫ్రీ టప్. మనకి ఫ్రీ చేసుకోండి. అందుకనే వేరే ఆసనాస్ తీసుకొని చేసుకుంటే మీకు అప్పటికే ఫ్రీనెస్ క్రియేట్ అవుతది. రైట్? కొంచెం గ్యాప్ తీసుకొని రైట్. మనకి ఇలా కంఫర్టబుల్ ఉండాలి చైర్ కూడా. ఇలా మొత్తం క్లోజ్డ్ చైర్ ఏంటంటే మనకు బాగా కంఫర్టబుల్ ఉంటుంది. సో, ఇలా స్లోగా ఓన్లీ హిప్స్ ఫార్వర్డ్ తీసుకొని ఎళ్ళేసి పుష్ ఇట్ టువర్డ్స్ యువర్ యాంకిల్. 3, 4, 5, 6 వెరీ గుడ్. 7, 8 నీ పెయిన్స్ ఉంటే ఇది అవాయిడ్ చేసేసేయండి. అదర్‌వైజ్ అందరూ స్లోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ స్లోలీ 10. ఇప్పుడు సేమ్ స్లోగా డౌన్ తీసుకొని మీకెంత కుదిరితే అంత ఇది హోల్డ్ చేసుకోండి. ఇలా అవ్వకూడదు మనకు. అందుకనే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి అంతే. స్లోగా స్టెప్ 1, 2, 3, 4 ఎక్స్‌ట్రీమ్ స్ట్రెచ్ వస్తది. అందుకనే మనకు ఆ ఫ్యాట్ లాస్ కానియండి, ఇంచ్ లాస్ కానియండి చాలా బాగా వస్తది. ఈ చైర్‌తో తీసుకునే స్ట్రెచ్‌లో ఎక్స్‌ట్రీమ్ స్ట్రెచ్ వస్తది కదా! సో, ఫ్యాట్ మంచిగా కరుగుతదనమాట మనకి. 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇదొక 20 రౌండ్స్ రానియండి మినిమమ్. స్లోలీ సెంటర్. రిలాక్స్. రిలాక్స్. అప్, డౌన్ జస్ట్ స్ట్రెచ్, 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 రిలాక్స్. స్లోగా రొటేషన్స్ తీసుకోండి ఇక్కడ 1, 2, 3, 4 స్లోగా 5. రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. స్లోగా 1, 2,
3, 4 అండ్ చాలా స్లోగా 5. ఏంటంటే మనకు హాయిగా ఉంటుంది, మంచిగా చేయగలుగుతాం. మళ్ళీ సేమ్ ఫోల్డ్ తీసుకొని రైట్ లెగ్ కొంచెం సైడ్ వైజ్ ఆర్ ఫార్వర్డ్ తీసుకొని మీ కంఫర్ట్ చూసుకోండి. మనకి ఎక్కడ ఏ జాయింట్ మీద కానీ ఇబ్బంది ఉండకూడదు. ఇలా స్లోగా స్టార్ట్. 1, 2, 3. పోస్చర్ చూసుకోండి. 4 అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే యూజువల్‌గా ఇలా ఎళ్తా ఉంటారు. ఇలా ఎళ్ళకూడదు. మనకిదేమి ఫార్వర్డ్ బాడీ సేమ్ అంతే ఉంటది. ఓన్లీ లెగ్ మూవ్ అవుతది. అది కూడా ఈ లెగ్ మాత్రమే మూవ్ అవుతది. ఆ లెగ్‌తో పాటు మనం ఇలా జస్ట్ ఇలా ఫార్వర్డ్ వస్తున్నాం అంతే. రైట్? 7, 8. వెరీ గుడ్. ఫస్ట్ 1 వీక్ ఏంటంటే 10 రౌండ్స్‌తో స్టార్ట్ చేయండి. 9. ఎక్స్‌ట్రీమ్ స్ట్రెచ్ ఉంటది కదా! లైక్ ఐ సెడ్. సో, ఫస్టే 20 రౌండ్స్ చేస్తే ఇబ్బంది పడతారు కాబట్టి జస్ట్ ఫస్ట్‌లో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు 10 రౌండ్స్ తీసుకోండి. సేమ్ ఇది కూడా అంతే. అప్ డౌన్ కూడా ఒక 10-20 రౌండ్స్ తీసుకోండి. ఫస్ట్ 1 వీక్ 10 రౌండ్స్ తీసుకొని 2 కాళ్ళ మీద ఆ 1 వీక్ 10 డేస్ తర్వాత 15 చేయండి. ఇంకో 1 వీక్ తర్వాత 20 చేయండి. రైట్? సో, నేను చెప్పినట్టు ఫస్ట్ వేరే ఆసనాస్ అవి చేసేసుకొని ఒక 15 మినిట్ రొటీన్. ఆ తర్వాత చేసుకుంటే మీకు బాడీకి కూడా ఫుల్ ఓపెనింగ్ అవుతది. సో, మనకు చాలా ఈజీగా కూడా ఉంటది. సో, తర్వాత స్లోగా సెంటర్ అప్ డౌన్ తీసుకోండి ఇలా. జస్ట్ ఫ్రీ ఇట్ అప్. మనకి నీస్ మీద మీరు అనుకోకుండా ఎక్కడైనా బర్డెన్ ఏసినా కూడా మనకి నీస్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా జస్ట్ స్ట్రెచ్ చేసేసేయండి. అప్ డౌన్. ఊర్ధ్వ తాడాసన్. అప్, డౌన్, అప్, డౌన్. మీకేంటంటే అప్పుడు ఈజీగా ఉంటది, హాయిగా ఉంటది, మంచిది కూడా. రైట్? ఇది అయిపోయిన తర్వాత స్లోగా సైడ్ వేస్ ప్లేస్ చేసుకోండి. మీకు ఒకవేళ కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నానని డౌట్ అనిపించినా, ఇది కరెక్ట్‌గా లేకున్నా సో, అయితే గోడకేసుకోండి. ఇలా మ్యాట్ ఏసేసి పెట్టేసేయండి. లేదా 2 చైర్‌లు ఏసేసుకోండి. ఒక చైర్ మీద ఒక చైర్ ఏసుకొని అప్పుడు ఈజీగా ఉంటది. ఇలా స్లోగా ఇలా మనం ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇలా ఎళ్ళినప్పుడు ఇది ఇలా అవ్వపోయిందా? ఇది మనకు అలా అయినా కూడా కింద పడకుండా ఉండాలి. సో, కొంచెం సేఫ్‌గా అంతే. చాలా స్లోగా ఇలా మీకెంత కుదిరితే అంత సైడ్ వేస్ ఎళ్ళండి. ఇప్పటిదాకా ఇదంతా కవర్ అయింది కదా! ఇప్పుడు మిగతాదంతా కవర్ అవుతది మనకి. స్లోగా సెంటర్. 2, 3, 4, 5. థైస్ కూడా మీకు చాలా స్ట్రాంగ్‌గా అవుతాయి. మంచి స్ట్రెంథెనింగ్ ఇదంతా. సో, ఒక 10 రౌండ్స్ తీసుకోండి. లైక్ ఐ సెడ్ ఫస్ట్ 10 డేస్ 10 రౌండ్స్ చాలు. మళ్ళీ సేమ్ స్లోగా లెఫ్ట్. 1 ఎంత కుదిరితే అంత ఫోర్స్ చేయకండి. 2, 3, 4, 5. ఎక్స్‌ట్రీమ్ స్ట్రెచ్ కాబట్టి ఇలా 10 రౌండ్స్ తీసుకోండి. ఎక్స్‌ట్రీమ్ స్ట్రెచ్ కాబట్టి మనకు మస్తు క్లియరేజ్ వచ్చేస్తది. మొత్తం అంతా క్లీన్‌గా, నీట్‌గా ఫుల్ స్ట్రెచింగ్ వస్తది. రైట్? సో, మొత్తం అంతా క్లియర్ అవుతుంది. మనకి హిప్ ఓపెనింగ్ ప్రాపర్‌గా వచ్చేస్తది. స్లోలీ సెంటర్ తీసుకొని ఇలా స్లోగా జస్ట్ స్పైన్ స్ట్రెచ్ తీసుకొని కార్నర్ ఆఫ్ ద మ్యాట్‌కొచ్చేసి ఇన్‌హేల్ అప్, ఎక్స్‌హేల్ స్లోలీ డౌన్ తీసుకోండి. స్టే హియర్ ఫర్ ఫ్యూ సెకండ్స్. మళ్ళీ స్లోలీ అప్ ఇన్‌హేల్. మీరు కొంచెం నెక్ అప్ తీసుకొని థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. ఎక్స్‌హేల్ ఫార్వర్డ్ బెండ్ వస్తుంది చూసారా? మనకి ఏ ఫార్వర్డ్ బెండ్ అయినా సరే ఒక్కో ఫార్వర్డ్ బెండ్‌కి ఒక్కో టైప్ ఆఫ్ బెనిఫిట్ ఉంటది. ఆబ్వియస్లీ ఒక్కొక్క ఆర్గాన్‌కి మనకి టార్గెట్ అవుతది కాబట్టి. కానీ మనం ఏ ఫార్వర్డ్ బెండ్ తీసుకున్నా యూజువల్‌గా హార్మోన్స్‌కి చాలా చాలా మంచిది. డైజెషన్‌కి కూడా చాలా చాలా మంచిది. అలాంగ్ విత్ ఫ్యాట్ లాస్, బ్లోటింగ్ పోవడానికి ఇవన్నిటికి. సో, స్లోగా మంచిగా వచ్చేలా చూడండి. రైట్? ఇన్‌హేల్ కొంచెం నెక్ అప్, ఎక్స్‌హేల్ స్లోలీ బెండ్. ఇన్‌హేల్ అప్, ఎక్స్‌హేల్ బెండ్. ఇదొక 10 రౌండ్స్ టు 20 రౌండ్స్ తీసుకొని రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్. ఒక 5-10 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. మెడిటేషన్, నాడీ శోధన్, ప్రాణాయామం ఇవి ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా ఇంక్లూడ్ ఉండాలి. నేను చాలామందిని చూసాను ఎక్సర్సైజ్ చేసేంత ఇంట్రెస్ట్‌లో ప్రాణాయామం మీద పెట్టరు. ప్రాణాయామం మీకు అసలు చాలా ఎక్స్‌ట్రీమ్ బెనిఫిట్స్ వస్తాయి. అసలు మనకి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ప్రతి మూల అన్నిటికి కూడా చాలా చాలా మంచిది. సో, ప్రాణాయామం మాత్రం యాడ్ చేసేసుకోండి మీ రొటీన్‌లో. వీటితో పాటు కుదిరితే తప్పకుండా క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను ఉంటాను కాబట్టి మీకు చాలా నోట్స్ రాపిస్తాను. అసలు ఏ ప్రాబ్లమ్‌కి ఏం చేయాలో కూడా రాపిస్తాను. సో, మీరు ఈ రోజు కాదు ఇంకో 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత మీరు ఆ బుక్ ఓపెన్ చేసి చూసినా మీకు 100% అది చాలా హెల్ప్ అయ్యేలాగే ఉంటది. మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి. అండ్ ఒక్కసారి నా దగ్గరకొచ్చాక నేను బాగా కేర్ తీసుకుంటాను. ఎస్పెషల్లీ ఇలాంటి విషయాల్లో. సో, మీకు డైట్ ప్లాన్ ఉంటది. మన టీమ్ సపోర్ట్ ఉంటది. ఎవ్రీ వీక్ డౌట్ సెషన్ ఉంటది. సో, మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను పర్సనల్‌గా అడగగలుగుతారు. నాతో మాట్లాడగలుగుతారు.
సో, ఎవ్రీడే నేను చేపిస్తాను కదా! మీరెలా చేస్తున్నారు చూసి నేను కరెక్ట్ చేస్తాను. కాబట్టి మీరు జస్ట్ 3 మంత్స్ మన దగ్గర క్లాసెస్ జాయిన్ అయ్యి మీరింక లైఫ్ లాంగ్ జస్ట్ యూట్యూబ్ వీడియోస్ చూసి చేసుకున్న మీకు హ్యాపీగా సరిపోతది. సో, కుదిరితే మాత్రం తప్పకుండా క్లాసెస్‌కి రండి. ఒకవేళ కుదరకపోతే ఇలా యోగా వీడియోస్ చేసైనా ప్రాక్టీస్ చేయండి. హెల్త్‌ని మంచిగా చూసుకోండి. ఓం నమః శివాయ.